ఎందుకు, పోలవరం లాంటి ప్రాజెక్టులు ఎందుకు ఆగినాయో మనం తిని మేసేదానికే సరిపోయా. మనం తిని మేసేదానికి సరిపోతే ఇంకా రాష్ట్రం కోసం ఏందయ్యా వీళ్ళు ఖర్చు పెట్టేది. వీళ్ళు పెద్ద నీతులు మాట్లాడతారు. మళ్ళీ ఆయన గంట సేపు ప్రేయర్ చేస్తాడు పొద్దున్నే ఇద్దరు కలిసి. మళ్ళీ ఆయన బెడ్రూమ్లోకి పోయి మళ్ళీ ఆయన ప్రేయర్ చేస్తాడు. ఏమని చేస్తాడు, ఓ లార్డ్ ఈరోజు నాకు ఇంకొక 500 కోట్లు లంచం రావాలి, రేపు 1000 కోట్లు రావాలి. ఏందయ్యా ఇది? దేవుణ్ణి అడిగే ఇది అయ్యి సిగ్గుందా నీకు? సిగ్గుందా అని అడుగుతున్నాం. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, నువ్వు వెంకటేశ్వర స్వామి బొక్కేసావు. మామూలు బొక్క కాదు, అన్యాయం చేసావు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు ఈరోజు? ఇక్కడ ఇరికిస్తే తప్పించుకుంటావని అమెరికాలో ఇరికిచ్చాడు నిన్ను. ఎక్కడా? అమెరికాలో. ఆడ ఇవన్నీ పప్పులు కుదరవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద 16 సిబిఐ కేసులుంటే 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకు పోయాడా? వెళ్ళాడా? వెళ్ళలా. కానీ అమెరికాలో కుదరదబ్బయ్యా. అమెరికాలో అవన్నీ కుదరవు నాయన. రోజు మార్చి రోజు కేసు ఉంటుంది. కరెక్ట్గా 6 నెలల్లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది నాయన. కేసుది 6 నెలల్లో జడ్జిమెంట్ వస్తుంది. నువ్వు పొరపాటు లండన్ గిండను అమెరికా పోతామనుకో, వద్దనే వద్దు, పొరుగు దీబాకు. వాళ్ళు టపక్కలు లోపల వేసేసారనుకో, మా రాష్ట్రం పొరుగు పోద్ది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఫారిన్ ట్రిప్స్ చేయకూడదు, అమరావతిలోనే ఉండాలి, అమరావతిలోనే ఉండాలి. కంచు ఎందుకు కట్టాడా అని అందరూ అనుకుంటుంటారు. సెక్యూరిటీ కాదు. లంచాల గురించి మాట్లాడేటప్పుడు బయట ఉండే వాళ్ళకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని తెలియకుండా కంచె కట్టాడు తప్పితే అతనికి సెక్యూరిటీ కోసం కాదని కూడా నేను మనవి చేస్తాను. ఇంకో విషయం, ఇంకో రెడ్డి గారు ఉన్నారు, పెద్దరెడ్డి, కడపారెడ్డి, కడప పెద్దారెడ్డి, సివి, ఆయన పేరేంది, సివి నాగార్జున రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్ ఆయనే సంతకం పెట్టింది. ఈరోజు సివి నాగార్జున రెడ్డిని మేము అడుగుతున్నాం, మీరు ఒక జస్టిస్గా చేశారు, ఒక హైకోర్టుకి జస్టిస్గా చేశారు, అపారమైన అనుభవం ఉన్న నాగార్జున రెడ్డి గారు ఎలా సంతకం పెట్టావో? హౌ డిడ్ యు సైన్? ఎలా సంతకం పెట్టావని మేము అడుగుతున్నాం. అంత అపారమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, మీ మీద మాకు చాలా గౌరవం ఉంది. ఈరోజు ఇంత జరిగిన తర్వాత రిటైర్డ్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఎందుకు గమ్ముగా ఉన్నాడు అని మేము అడుగుతున్నాం. బయటికి రాండి, జరిగిన వాస్తవాలు చెప్పండి. ఇది ఫస్ట్ టైం కాదు మీ మీద అభియోగం చేయడం. 60 మంది ఎంపీలు మీ మీద ఇంపీచ్మెంట్ పెట్టారు లోక్సభలో. డోంట్ ఫర్గెట్ దట్. ఇంపీచ్మెంట్ అంటే ఏంటి? ఒక జస్టిస్గా ఇతను అర్హుడు కాదు అని పార్లమెంట్లో పెట్టారు. గూగుల్ చేయండి. 60 మంది ఎంపీలు, రాజ్యసభలో 60 మంది ఎంపీలు ఇంపీచ్మెంట్ నోటీస్ ఇచ్చారు. ఈరోజు మేము అడుగుతున్నాం, అవన్నీ పక్కన పెడతాం. మీరు బయటకు వచ్చి